హల్లెలూయా. యేసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈ యొక్క వారం కూడా ఆ గొప్ప దేవాది దేవుడు మనతో మాట్లాడాలని ఆశిస్తూ ఉంటారండి. ముందుగా మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా తండ్రి, నీ గొప్ప సన్నిధి, కాపుదల, భద్రత దేవా తోడేండి, నడిపించండి. ఆశ్చర్యకరుడా తండ్రి, నీ గొప్ప కార్యంతో నింపండి దేవా. నీ నామాన్ని మహిమపరచుకోనండి తండ్రి. ప్రభా, ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో నీ బిడ్డలైన వారు సర్వశక్తిమంతుడా, పరిశుద్ధాత్మ దేవా తండ్రి, ఆశ్చర్యకరుడా, నీ యొక్క సన్నిధి ప్రతి ఒక్క బిడ్డ అనుభవించాలయా. నీ యొక్క ఆత్మ కార్యం జరగాలి దేవా. సహాయంను దయచేయండి. నీ గొప్ప కృపను అనుగ్రహించండి, తోడేండి, నడిపించండి. పరిశుద్ధాత్మదేవా, నీ గొప్ప శక్తితో నింపండి దేవా. ఏ శోధన అధికారం ఉండకూడదు. నీ కృపా రెక్కల క్రింద భద్రపరచండి, తోడేండి, నడిపించండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా కీర్తనలు 70వ కీర్తన 5వ వచనం. కీర్తనలు 70వ కీర్తన 5వ వచనం. నేను శ్రమల పాలై దీనుడనైతిని, దేవా నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము. నా సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, యెహోవా ఆలస్యము చేయకము. మరొకసారి చదువుకుందామండి. నేను శ్రమల పాలై దీనుడనైతిని, దేవా నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, యెహోవా ఆలస్యము చేయకము. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగాంశం, దేవుని కలిగి ఉన్నా కూడా మన జీవితంలో ఎందుకు కార్యాలు ఆలస్యం అవుతున్నాయి. దేవుణ్ణి కలిగి ఉన్నా కూడా మన జీవితాల్లో ఎందుకు మన జీవితాల్లో కార్యాలు ఆలస్యం అవుతున్నాయి. అందరికి, అనేక మందికి ఈ ప్రశ్న మన జీవితంలో ఏదొకసారి మనం ఈ ప్రశ్న గుండా వెళ్ళి ఉంటాం కదండి. ఈ ప్రశ్న మన హృదయంలో కలుగుతుంది. కొంతమంది నువ్వు దేవుడు దేవుడు అంటావు కదా, ఏది నీ యొక్క దేవుడు చేసిన కార్యం అని మన జీవితాలు చూసినప్పుడు, మన జీవితంలో కార్యం జరగకపోవడం చూసినప్పుడు అనేక మంది మన జీవితాలను చూసి ప్రశ్నిస్తూ ఉంటారు. దేవుణ్ణి కలిగి ఉన్నావు, పరిచర్య చేస్తున్నావు, దేవుడిలో ఉన్నావు, ప్రార్థనలో ఉంటున్నావు, ఆయన ఇష్టమైనట్లుగా జీవితాన్ని జీవిస్తున్నావు, ఆయనకి లోబడుతున్నావు. కానీ నీ జీవితంలో ఎందుకు నీ జీవితంలో కార్యాలు ఆలస్యం అవుతున్నాయి అని ఎంతగానో ప్రశ్నిస్తూ ఉండొచ్చు. కానీ దేవుడు ఈరోజు మనతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? యెషయా 30వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదువుదామండి. యెషయా 30వ అధ్యాయము 18వ వచనం. కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్ము కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టు వారందరూ ధన్యులు. మనల్ని దయచూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మనల్ని కరుణింపవలనని ఆయన నిలబడి ఉన్నాడు. ఆయన తప్పక న్యాయం చేస్తారు. ఎవరైతే ఆయన కార్యాల కోసం ఎదురు చూస్తున్నారో, కేవలం ఆయన మీదే నమ్మకం ఉంచి ఎవరైతే ఆయన యొక్క కార్యాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారిని దేవుడు తప్పక కనిపెట్టువారు ధన్యులు అని మనం వాక్యం చదివాం కదా. వారిని తప్పక దేవుడు ఆశీర్వదిస్తారు. అయ్యో, నీ జీవితంలో దేవుణ్ణి కలిగి ఉన్నా కూడా ఎందుకు ఆలస్యం అవుతుందో తెలుసా? ఎందుకు అంటే ఆయనని ఎందు దయ చూపవాలనని ఆలస్యం చేస్తున్నాడు, నిన్ను కరుణింపవలనని దేవుడు నిలవబడి ఉన్నాడు అని చెప్తున్నారు. అసలు ఎందుకు మన జీవితంలో ఆలస్యం అవుతుంది? దేవుణ్ణి కలిగి ఉన్నా కూడా మన జీవితంలో కార్యాలు ఆలస్యం అవడం అది దేవుని చిత్తమైనా? కార్యాలు ఆలస్యమైనా దేవుడు ఎటువంటి ఆశీర్వాదాన్ని మన జీవితంలో కలగచేస్తారో మన 3 విషయాల్లో ఈరోజు మనం నేర్చుకుందాం. మన యొక్క వాక్య ప్రసంగ అంశం, దేవుణ్ణి కలిగి ఉన్నా కూడా మన జీవితంలో ఎందుకు కార్యాలు ఆలస్యం అవుతాయి. దేవుణ్ణి కలిగి ఉన్నా కూడా మన జీవితంలో ఎందుకు కార్యాలు ఆలస్యం అవుతాయి. మొట్టమొదటిగా, దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నా నీ జీవితంలో ఎందుకు కార్యాలు ఆలస్యం అవుతున్నాయి కదా. దేవుణ్ణి ఎంతగానో మనం ప్రేమిస్తున్నాం, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు, కానీ మనము కూడా దేవుడిని ఎంతగానో ప్రేమిస్తున్నాం. అయినా కూడా నీ జీవితంలో ఎందుకు కార్యాలు ఆలస్యం అవుతున్నాయి?
ఒక యొక్క పరిస్థితిని మనం చూద్దామండి. యోహాను సువార్త 11వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు కూడా బెతనియాకి వచ్చినప్పుడు, ఆ ఊరికి వచ్చినప్పుడు, యేసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా ఆ ఊరికి వచ్చినప్పుడు ప్రభువు ఎప్పుడు కూడా మార్తా, మరియా, లాజరు వాళ్ళ ఇంటిలోనే ఉండేవారు. అక్కడ వాళ్ళందరూ అనేవారంట, లాజరు యేసుక్రీస్తు వారు ఇద్దరు కూడా స్నేహితులు అని అనేక మంది అనేవారు, ఎప్పుడు కూడా ఉండేవారు. కానీ యేసయ్య ఈ లోకానికి వచ్చిన కానీ యేసయ్య ఆ యొక్క లాజరు బాగలేకుండా ఉంది అని చెప్పినప్పుడు యేసయ్య రాలేదు. ఆయన చనిపోయినప్పుడు యేసయ్య రాలేదు. ఆయనకి సమాధి కార్యక్రమం చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు లేరు కదా. కానీ అక్కడ వాళ్ళందరికీ తెలుసు యేసుక్రీస్తు వారు లాజరు యొక్క స్నేహితుడు, లాజరు యేసుక్రీస్తు వారు స్నేహితులు అని అందరికీ తెలుసు. కానీ దేవుడు అక్కడ లేరు కదా. కానీ దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నా నీ జీవితంలో కార్యం ఎందుకు లేట్ అవుతుంది అని అనుకుంటున్నావు కదా. అక్కడ వదిలేశారా? ప్రేమిస్తున్నాడు దేవుడు, యేసయ్యను ప్రేమిస్తున్నాడు, లాజరు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. కానీ అక్కడ ఏ కార్యక్రమానికి ఏ సమస్య వచ్చినప్పుడు దేవుడు అక్కడ లేరు. కానీ ఏం జరిగిందో మనందరికీ తెలుసు కదా. తిరిగి లేవబడ్డాడు కదా. మనము కూడా నేను దేవుణ్ణి ఎంతగానో ప్రేమిస్తున్నానే అని అనుకుంటాం. కానీ దేవుడి చిత్తంలో, ఆయన సమయంలో, ఆయన యొక్క ప్రణాళికలో మనకు కార్యం జరిగితే ఆ తరువాత తిరిగి లేచిన తరువాత అనేక మంది లాజర్ని చూసి దేవుని యందు నమ్మిక ఉంచారంట. అనేక మంది తిరిగి లేచిన తర్వాత యేసుక్రీస్తు వారు ఎక్కడికైతే ఆ యొక్క ప్రజల మధ్యలోకి వెళ్ళి ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు చేస్తున్నారో అప్పుడు లాజరు కూడా ఉండేవాడు. ఆ లాజర్ని చూసి యేసుక్రీస్తు వారిని అనేక మంది నమ్మారంట. చూసారా? అనుకున్న దానికన్నా గొప్పగా దేవుడు ఒక సాక్షిగా నిలబెట్టాడు కదా. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నా కూడా నా జీవితంలో ఎందుకు కార్యాలు ఆలస్యం అవుతున్నాయి అని అనుకుంటున్నా. నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నారు. ఈ యొక్క ఫస్ట్ పాయింట్లో ABCD చూద్దామండి. ఏ చూసినట్లయితే దేవుడు మహిమ పొందడం కొరకు ఆలస్యం అవుతుంది కదా. యేసుక్రీస్తు వారు ఎక్కడో వేరే ప్లేస్లో ఉన్నారు, యోర్దాను దగ్గర ఉన్నారు. ఇక్కడ బెతనియాలో మార్తా, మరియా వారి తమ్ముడైన లాజరు చనిపోబోతున్నాడు, రోగి అయి ఉన్నాడని కొంతమందిని యేసుక్రీస్తు వారి దగ్గరికి పంపించి ఆ యొక్క మాటను ఆయనకు చెప్పారు. అయ్యో యేసయ్య, నీ యొక్క స్నేహితుడు చావు బతుకుల్లో ఉన్నాడు, రోగి అయి ఉన్నాడని చెప్తే యేసయ్య ఏమన్నారో తెలుసా? ఒక వాక్యాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 3 నుంచి 6 వరకు. అతని అక్క చెల్లెళ్ళు, ప్రభా ఇదిగో నీవు ప్రేమించుచున్న వాడు రోగి అయి ఉన్నాడని అతని వద్దకు వర్తమానం పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను కదా. ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే అది మరణం కొరకు కాదు, దేవుడు మహిమ పొందాలి. ఆ యొక్క సమస్య ద్వారా నీ యొక్క జీవితంలో, నా జీవితంలో మనం ఎదుర్కొంటున్న సమస్య ద్వారా దేవుడు మహిమ పొందాలి. కాబట్టి ఈ యొక్క సమస్యను మనం కలిగి ఉన్నాం. నా జీవితంలో ఎందుకు ఆలస్యం అవుతుంది అని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు చెప్తున్నాడు అది ఆలస్యం కాదు, నా మహిమ కొరకు నేను కార్యం చేసి నీ జీవితంలో నేను ఎవరో, నువ్వు నా మీద ఎంతగా ఆధారపడ్డావో, ఎన్ని అవమానాలు పొందావో వాటన్నిటికీ నేను సమాధానం చెప్తాను అని ఈరోజు మన దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు. ఎంత గొప్పతో కదా. ఆలస్యం ఎందుకో తెలుసా? దేవుడు మన జీవితంలో మహిమ పొందడం కోసం. ఆలస్యం ఎందుకో తెలుసా? దేవుడు మనల్ని చూసినప్పుడు అనేక మంది వీరి స్థితి మారదు అని అనుకున్నాం, వీరి స్థితి ఇంకా జీవితాంతం అంతే, చనిపోయే వరకు వీరి స్థితి ఇంతే అని అనుకున్నాం. కానీ వీరు దేవుడి మీద ఆధారపడ్డారు, కార్యం జరగట్లేదు, ఆలస్యం అవుతుంది అని అనుకున్నాం. ఇంకా ఆ దేవుడు కూడా వీళ్ళ జీవితంలో ఏమీ చేయలేడు అనుకున్నాం. కానీ గొప్పగా అనుకున్న దానికంటే గొప్పగా చేసి ఆ దేవుడే ఈ గొప్ప కార్యాన్ని చేశారని మన పేరు కన్నా ముందు దేవుడు పేరు చెప్పేటట్లుగా దేవుడు మన జీవితంలో మహిమపరచబడతాడండి. దేవుడు మన జీవితంలో మహిమపరచబడతాడు. దేవుడు అదే మనకు చెప్తున్నారు. ఆలస్యం ఎందుకు? దేవుడు మహిమపరచబడడం కోసం. B చూసినట్లయితే ఊహించిన దానికంటే గొప్పగా ఆశీర్వదింపబడతావు.
వాళ్ళు మార్తా మరియా యేసయ్య నువ్వు ప్రేమించుచున్న లాజరు రోగి ఉన్నాడు అని వర్తమానం పంపారు. వాళ్ళు ఏమనుకున్నారంటే యేసయ్య ఉన్న పాటున వచ్చేసి బెతనియాకి వచ్చి, యేసయ్య ఉన్న స్థలానికి బెతనియాకి ఎంత దూరమో తెలుసా అండి? కేవలం 2 మైళ్ళ దూరమే. అంటే 2 మైళ్ళ దూరము మాత్రమే ఉంది. అంటే 2.5 కిలోమీటర్లు మాత్రమే దూరం. అంత దూరంలో ఉన్నా కూడా యేసయ్య రాలా. వాళ్ళు అనుకున్నారు, రాగానే ఎంతో మందిని స్వస్థపరిచాడు కదా, ఎన్నో అద్భుత కార్యాలు చేశారు కదా, మా తమ్ముడు రోగి అయి ఉన్నాడు కదా, అతన్ని కూడా లేపుతారని వర్తమానం పంపారు. కానీ దేవుడు రాలా. కానీ ఏం జరిగింది? ఊహించిన దానికంటే చనిపోయారు, సమాధి చేయబడ్డారు. 4 రోజుల తరువాత దేవుడు ఒక మనిషిని పిలిచినట్లుగా లాజరు బయటికి రా అన్నప్పుడు ఆ యొక్క వస్త్రాలు, ఏదైతే ఆ సమాధిలో చుట్టబడిన వస్త్రాలు, ఆ వస్త్రాలతోనే లాజరు బయటికి రావడం జరిగింది కదా. అంటే వారు ఊహించారు అప్పుడే కార్యం జరుగుతుందని. కానీ ఊహించిన దానికంటే గొప్పగా, చనిపోయినా కూడా ఈ యొక్క దేవుడు లేపగలడు అని ఊహించిన దానికంటే గొప్ప కార్యాన్ని దేవుడు వారి జీవితంలో చేసి చూపించాడు కదా అండి. ఎంత గొప్ప కార్యం కదా. నువ్వు అనుకుంటున్నావు, అయ్యో నా జీవితంలో దేవుడు ఈ యొక్క సమయంలో కార్యం జరిగిస్తే బాగుండు, ఈ యొక్క జాబ్ ఇస్తే బాగుండు, ఈ యొక్క సమయంలో నాకు ఆరోగ్యాన్ని ఇస్తే బాగుండు, ఈ యొక్క సమయంలో నాకు వివాహం జరిగితే బాగుండు అని అనుకుంటావేమో. కానీ దేవుడు తగిన సమయంలో చేసినట్లయితే లాజర్ని చూసి అనేక మంది దేవుడి మీద నమ్మకం ఉంచారంట. నా సాక్ష్యం ద్వారా అనేక మంది ఇంత గొప్ప దేవుడా అని తెలుసుకునేటట్లు దేవుడు చేస్తారు. ఇంత గొప్ప దేవుడా అని అనేక మంది ఆశ్చర్యపోయేటట్లు, అనేక మంది ఆయనను అనేక మంది దేవుడి దగ్గరకు వచ్చేటట్లు నీ జీవిత సాక్ష్యాన్ని దేవుడు ఉపయోగించుకుంటాడు. ఆ ఫస్ట్ పాయింట్లో సి చూసినట్లయితే దేవుడు ఎవరో నువ్వు తెలుసుకుంటావు కదా. యేసుక్రీస్తు వారు లాజరు చనిపోయారు అని తెలిసిన తర్వాత సమాధి కార్యక్రమం అయిపోయింది. 4 రోజుల తర్వాత బెతనియాకు వచ్చారు. బెతనియాకు వచ్చినప్పుడు మార్త ఒక మాట అంటుంది, ప్రభా నువ్విక్కడ ఉంటే నా యొక్క సహోదరుడు బ్రతికేవాడు. మరియ కూడా అదే మాట అంటుంది, ప్రభా నువ్విక్కడ ఉంటే నా సహోదరుడు బ్రతికేవాడు. వారు ఏమనుకున్నారు? దేవుడు ఆ యొక్క సజీవంగా ఆ యొక్క చావు బతుకుల్లో ఉన్న వారినే లేపుతారు, ఆ యొక్క అనారోగ్యం ఉన్న వారిని లేపుతారు. వారు అక్కడ వరకే చూశారు. కానీ దేవుడు ఎవరో వారికి ఎలా తెలిసిందో తెలుసా? దేవుడు ఏం చెప్తారో అంటే యోహాను సువార్త 11వ అధ్యాయము 23-24 వచనాలు. యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, మార్తతో చెప్తారు, అయ్యో నువ్వు అనుకుంటున్నావు నేను ఇక్కడ ఉంటేనే లెగుస్తారని. నేను ఇప్పుడు చెప్తున్నా నీ సహోదరుడు మరలా లెగుస్తారు. అప్పుడు మార్త అంటది, తెలుసు ప్రభా, పునరుద్ధాన దినం అప్పుడు అందరూ లెగుస్తారు, మృతుల్లో నుండి నా సహోదరుడు లెగుస్తాడు అని చెప్పినప్పుడు దేవుడు ఒక మాట చెప్తారండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 25-26 వచనాలు. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచి వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటను చనిపోడు కదా. అప్పటి వరకు ఒక స్వస్థత కోసం ఎదురు చూస్తున్న మనుషుల్ని, కొంత అనారోగ్యంతో ఉన్న మనుషుల్ని స్వస్థపరచడమే చూశారు వాళ్ళు. కానీ చనిపోయిన వారికి పునరుద్ధానాన్ని, జీవాన్ని నేనే అని వారి జీవితాల్లో కళ్ళారా చూసేటట్లు దేవుడు చేశారు. మనం అనుకుంటాం, అయ్యో దేవుడు ఈ కార్యాన్ని చేస్తున్నారు, ఈ కార్యాన్ని చేస్తున్నారు, ఈ కార్యాన్ని చేస్తున్నారు, నా జీవితంలో బ్రతకడానికే అవకాశం లేదే, నా జీవితంలో అసలు నేను ఆశీర్వదింపబడడానికే అవకాశం లేదే. శూన్యంలో సమస్తాన్ని సృష్టించిన దేవుడు నీ జీవితం ఒక శూన్యమైనా కూడా బ్రతకడానికి, ఆశీర్వదింపబడడానికి ఒక అవకాశమే లేకపోయినా కూడా ఆ గొప్ప దేవుడు నీవు ఆయన ఎవరో రుజువుపరుస్తాడు. నేను ఎప్పుడు చెప్తానండి, నేను మళ్ళా చెప్తున్నాను, ఏంటో తెలుసా? ఈ లోకంలో దేవుడు చేయలేని కార్యం ఏదీ లేదు, ఇంకా రాదు కూడా. ఈ లోకంలో దేవుడు చెయ్యలేని కార్యం ఏదీ లేదు, ఇంకా రాదు కూడా. అంత గొప్ప దేవుడు. వారు అనుకున్నారు రోగి ఉండి వచ్చితే స్వస్థపరిచేబడేవాడు, చనిపోయేవాడు కాదు. కానీ దేవుడు అంటున్నాడు, నేనే పునరుద్ధానాన్ని, జీవాన్ని అని వారికి తెలియచేశారు కదా. ఆ ఫస్ట్ పాయింట్లో డి చూస్తే యేసు నిన్ను ఎంత ప్రేమిస్తున్నారో ఈ లోకానికి తెలియజేస్తారు.
మనం అనేక సార్లు ఇతరుల జీవితంలో సాక్ష్యాలు వింటున్నప్పుడు వాళ్ళ జీవితంలో కార్యాలు జరుగుతున్నాయి, నేను దేవుణ్ణి హత్తుకున్నాను, దేవుడి మీద ఆధారపడుతున్నాను, దేవుడికి ఇష్టమైనట్లుగా నా జీవితం కొనసాగుతుంది, నా జీవితంలో ఎప్పుడు కార్యం జరుగుతుంది, నా జీవితంలో ఎప్పుడు నేను నిలబడతాను, ఎప్పుడు నేను ఒక సాక్షిగా ఉంటాను, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా అన్న ప్రశ్నలు వస్తాయి. ప్రభా, మేము నిన్నే హత్తుకున్నాం కదయ్యా, బంధుమిత్రులు దూరంగా పెట్టేశారు, వారందరూ కాకుండా నీ యొక్క ఆజ్ఞలు నువ్వు చెప్పినట్లుగా మేము నిలబడుతున్నాం కదయ్యా, వాక్యానుసారంగా మా జీవితాల్ని సరిచేసుకుంటున్నాం కదా ప్రభా, నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావయ్యా అని అనుకుంటావేమో. కానీ దేవుడు మార్తా మరియా దగ్గరికి వచ్చినప్పుడు, లాజరు 4 రోజుల తర్వాత సమాధిలో పెట్టబడినప్పుడు ఆ సమాధి దగ్గరకు వచ్చి ఆ రాయి తీయండి చెప్పి బైబిల్లో చిన్న వచనం, యేసు కన్నీళ్లు విడిచెను, జీసస్ వెప్ట్, యేసు కన్నీళ్లు విడిచెను. అదే కదండి చిన్న వచనం. యేసయ్యకి తెలీదా నేను లాజర్ని లేవనెత్తబోతున్నానని? యేసయ్యకి తెలీదా? లాజరు మరణించాడు, నిద్రిస్తున్నాడు, మనం బెతనియాకి వెళ్ళాలని శిష్యులందరినీ తీసుకొచ్చిన, మనం నిద్ర లేపడానికి వెళ్తున్నాం అని యేసయ్య అక్కడి నుంచి వచ్చారు కదా, అక్కడ కన్నీళ్లు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి? అది ఏంటి అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకున్నారంట. ఏమనుకున్నారంటే యోహాను సువార్త 11వ అధ్యాయము 35-36 వచనాలు, యేసు కన్నీళ్లు విడిచెను కాబట్టి యూదులు అతన్ని ఏలాగు ప్రేమించునో చూడుడని చెప్పుకునిరి కదా. మనము అక్కడ 4 రోజులు లేట్ అయిపోయింది, రావడం లేట్ అయిపోయింది, సమాధి కార్యక్రమం అయిపోయింది, చనిపోయినప్పుడు రాలా, సమాధి చేస్తున్నప్పుడు రాలా, సమాధిలో పెట్టిన 4 రోజుల తర్వాత యేసయ్య వచ్చారు. అయ్యో, బాగున్నప్పుడు వచ్చి వాళ్ళ ఇంట్లో ఉన్నాడే, బాగున్నప్పుడు వచ్చి స్నేహితుడు నువ్వు నేను ఫ్రెండ్స్ అన్నాడే అని అనుకున్నాడు. కానీ ఇంతేనా దేవుడు ప్రేమించింది అనుకున్నారు. కానీ యేసయ్య ఆ సమాధి దగ్గర ఏడుస్తున్నప్పుడు అక్కడ ఉన్న తన యొక్క బంధుమిత్రులు, లాజరు యొక్క బంధుమిత్రులు, యూదులు అందరూ అనుకున్నారంట, లాజర్ని దేవుడు ప్రేమిస్తున్నాడు అని కదా. నా జీవితంలో ఒక కార్యం జరిగినప్పుడు ఎంత కృప నీ మీద దేవుడు చూపించాడు, ఎంత ప్రేమను దేవుడు నీ మీద చూపించాడు అని అనేక మంది నిన్ను చూసి, నీ జీవితాన్ని, నా జీవితాన్ని చూసి అనేక మంది సాక్ష్యం చెప్పేటట్లుగా దేవుడు నిలబెట్టాలని ఆలస్యం చేస్తున్నాడు. ధైర్యంగా ఉంటావా? నేను దేవుణ్ణి కలిగి ఉన్నా కూడా నా జీవితంలో ఎందుకు ఆలస్యం అవుతుందని అనుకుంటున్నావు కదా. దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. మన యొక్క వాక్య ప్రసంగ అంశము, దేవుణ్ణి కలిగి ఉన్నా కూడా మన జీవితంలో ఎందుకు కార్యాలు ఆలస్యం అవుతున్నాయి. మొట్టమొదటిగా, దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నా నీ జీవితంలో కార్యాలు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి. రెండవదిగా, దేవుడు నిర్ణయించిన సమయంలో హెచ్చింపబడితే గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటావు కదా. దేవుడు నిర్ణయించిన సమయంలో నువ్వు హెచ్చింపబడితే, అవును, ఆయన నిర్ణయించిన సమయంలో నువ్వు హెచ్చింపబడితే దేవుడు తప్పకుండా గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. ఎలిజబెత్, జకర్యా వాళ్ళు మన భాషలో చెప్పాలంటే యాజకులు, అంటే మన భాషలో ఒక పాస్టర్ గారు, ఒక పాస్టమ్ గారు, వారికే గర్భఫలం లేదు, అనేకమైన అవమానాలు. అయ్యో, మీరు మా కోసం ప్రార్థన చేస్తున్నారు, మీరు దేవుడికి మాకు మధ్యవర్తిగా ఉన్నారు, మీ జీవితంలో కార్యం జరగలేదే అన్న మాటలు ఉన్నాయి. కానీ వారికి అక్కడ బైబిల్లో ఉంటుంది, వారు వృద్ధాప్యం ఒడిగిన బహువృద్ధులై ఉండిరి అని ఉంటుంది. అంటే చాలా ముసలి వాళ్ళిద్దరు. కానీ దేవుడు వారికి యోహానుని ఎప్పుడు ఇచ్చారో తెలుసా? యేసుక్రీస్తు వారు కరెక్ట్గా ఈ లోకానికి రావడానికి 6 నెలల ముందుగా దేవుడు ఆ యొక్క జకర్యా, ఎలిజబెత్కు బాప్తీసం ఇచ్చి యోహానును దేవుడు అనుగ్రహించాడు కదా. మనము దేవుడు నిర్ణయించిన సమయంలో ఆశీర్వదింపబడితే, హెచ్చింపబడితే గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. దేవుడు ఏ సమయంలో, ప్రభా ఈ యొక్క సమయంలో నువ్వు నన్ను ఆశీర్వదించయ్యా, హెచ్చించయ్యా అని ఆయనకు సమయం ఇచ్చినప్పుడు నువ్వు నేను గొప్ప ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. యోహాను గురించి ఏముంటుందండి? ఆయన దేవుడి యొక్క మార్గాన్ని సరళం చేసే వ్యక్తి. ఎవరికుందండి ఆ యొక్క గొప్ప సాక్ష్యము కదా. ఆయన సమయంలో మనం హెచ్చింపబడితే గొప్ప ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. ఆ సెకండ్ పాయింట్లో కూడా ABCD చూసినట్లయితే, దేవుడు నిన్ను మర్చిపోలేదు కదా. అయ్యో, ఉదయం లేచిన దగ్గర నుంచి
ప్రార్థన చేయని రోజు నా జీవితంలో లేదు, వాక్యం చదవని రోజు నా జీవితంలో లేదు, ఆరాధన మానివేసిన రోజు నా జీవితంలో లేదు, దేవుడికి ప్రార్థించకుండా అనేక మందికి దేవుడికి చెప్పకుండా నా జీవితంలో లేదు. అలాంటిది నా జీవితంలో కార్యం ఎందుకు లేట్ అవుతుంది? నా జీవితంలో దేవుడు ఎందుకు ఆలస్యాన్ని చేస్తున్నాడు? అదే ఒక ప్రశ్న ఉంటుంది కదా మన జీవితంలో. కానీ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. లూకాసు వార్త 1వ అధ్యాయము 5, 6 వచన. లూకాసు వార్త 1వ అధ్యాయము 5, 6, 7 వచనాలు. యూదా దేశపు రాజైన హేరోదు దినములో అబియా తరగతిలోనున్న జకర్యా అను ఒక యాజకుడున్న అతని భార్య అహరోను కుమార్తెల్లో ఒకటి. ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలం గడిచిన వృద్ధులైరి. ఒక్కసారి 6వ వచనం చూద్దామండి. వాళ్ళిద్దరు ఎలాంటి వారు? సకలమైన ఆజ్ఞల చొప్పును న్యాయ విధుల చొప్పును నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులే. సకల విధులమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున దేవుని యందు భయభక్తులు కలవారై యథార్థంగా ఉన్నారంట. వారి జీవితంలో కార్యం జరగలేదు. దేవుడు వారిని మర్చిపోయారా? వారు ఒక యాజకులుగా ఉన్నారు. ఆ యొక్క పాస్టర్ గారి కుటుంబం వారిది. అలాంటిది వారి జీవితంలో వారిని దేవుడు మర్చిపోయారా? కానీ లూకాసు వార్త 1వ అధ్యాయము 11, 12, 13 వచనాలు. ప్రభువు దూత ధూప వేదిక గుడివైపున నిలిచి అతని కనబడగా జకర్యా అది చూచి తొందరపడి భయపడిన వాడైన. అప్పుడు దూత అతనితో, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. దేవుడు మర్చిపోయారా? వారిని మర్చిపోలా. అక్కడ చివరి వచనంలో 7వ వచనంలో వారిద్దరు బహుకాలం గడిచిన వృద్ధులైరి. ఆ మాట పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు రాయించాడో తెలుసా? నేను వారిని మర్చిపోలేదు. వృద్ధాప్యం వచ్చిన పిల్లలు ఇంకా పుట్టర్లే, ఇంకా జీవితం ముగిసిపోయింది, అయిపోయింది కదా, వృద్ధులైపోయాము, ఇంకా ఇలానే చనిపోతాము, నేను ఒక గొడ్రాలుగా చనిపోతానని ఎలిజబెత్ అనుకుంది. జకర్యా నేను పిల్లలు లేకుండా, సంతానం లేకుండా, ఒక వంశము తర్వాత లేకుండా నేను చనిపోతానని ఎలిజబెత్ అనుకున్నాడు. కానీ దేవుడు వారిని మర్చిపోకుండా మీ ప్రార్థన వినబడింది అని దేవుడు చెప్తా ఉన్నారు కదండి. దేవుడు కార్యము అంత గొప్పగా ఉంటుంది. మనం ఒక వాక్యాన్ని చదువుదామండి. 115వ కీర్తన 11, 12 వచనాలు. యెహోవా యందు భయభక్తుల గల వారులారా, యెహోవా యందు నమ్మిక ఉంచుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. యెహోవా మమ్మను మరచిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును, అహరోజును వంశస్థులని ఆశీర్వదించును. ఆ సెకండ్ పాయింట్లో బి చూస్తే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడు అద్భుతం చేస్తారు. ఎలిజబెత్, జకర్యా వారిద్దరు కూడా బహుకాలం గడిచిన వృద్ధులు. ఇంకా డిసైడ్ అయిపోయారు, మా జీవితాలు ఇంకా ఇలాగే ముగించబడతాయి. కానీ వారు ఆ యొక్క స్థితిలో ఉన్నారు, బహువృద్ధులుగా ఉన్నారు. కానీ దేవుడు వాక్యం చెప్తుంది. లూకాసు వార్త 1వ అధ్యాయము 18, 19, 20 వచనాలు. జకర్యా, ఇది నాకు ఎలాగూ తెలియను, అప్పటికే దూత వచ్చి చెప్పింది, నీకు కుమారుణ్ణి అనుగ్రహిస్తాడు. నీ ప్రార్థన వినబడినప్పుడు జకర్యా ఈ మాట చెప్తారు, ఇది ఎలా జరుగును, నేను ముసలివాడను, నా భార్యకు బహుకాలం గడిచినదని ఆ దూతతో చెప్పగా, దూత, నువ్వు దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును, నేను మాట్లాడుటకు ఈ వర్తమానం నీకు తెలుపుటకు పంపబడి తిని, మరియు ఈ నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నువ్వు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నువ్వు మాట్లాడక మౌనమై ఉందని అతనితో చెప్పాను కదా అండి. మనము ఏ స్థితిలో ఉన్నా, అయ్యో నేను యాజకుడిగా ఉన్నాను, ప్రార్థన చేస్తున్నాను, కార్యం జరుగుతుందో లేదో అన్న డౌట్, అదే మా యొక్క ఆ సందేహాన్ని దూతకు చెప్పాడు జకర్యా. చెప్పినప్పుడు నువ్వు నమ్మలేదు కనుక నువ్వు మౌనివై ఉంటావు, నువ్వు నమ్మలేదు కనుక మౌనిగా ఉంటావు కదా. మనం ఏ స్థితిలో ఉన్న దేవుడు కార్యం జరిగిస్తారు అన్న విషయాన్ని నువ్వు నేను మర్చిపోకూడదు. సెకండ్ పాయింట్లో సి చూస్తే, మనుషుల్లో నీకుండిన అవమానాన్ని దేవుడు తీసివేస్తారు. నా జీవితంలో కార్యం ఆలస్యం అవుతుంది, ఏదో ఒకటి కదా, ఏదో ఒకటి చేసేయచ్చు కదా, ఏదో ఒక జాబ్ చేయొచ్చు కదా, ఎవరో పెళ్లి చేసేసుకోవచ్చు కదా, ఈ అనారోగ్యంతో ఇంకా ఎందుకు బతకడం, ఇలాంటి అవమానకరమైన మాటలు మన జీవితంలో మనం అనేక సార్లు వింటూ ఉంటాం కదా. కానీ ఇదే అవమానం గుండా ఒక పాస్టమ్మ గారు వెళ్ళారు. ఆ పాస్టమ్మ గారు ఎవరు? ఎలిజబెత్ కూడా ఇదే అవమానకరమైన బహుకాలం గడిచిపోయింది, ఇంకా పిల్లలు లేరు.
కానీ దేవుడు తగిన సమయంలో బాప్తీసం ఇచ్చి యోహానుని ఇచ్చిన తరువాత ఆ యొక్క ఎలిజబెత్ ఈ మాట చెప్తుంది. లూకా సువార్త 1వ అధ్యాయం 24-25 వచనాలు. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి, మనుషులలో నాకుండిన అవమానమును తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఇలాగు చేసిననుకొని 5 నెలలు ఇతరుల కంట కనబడకుండెను. మనుషులలో నాకుండిన అవమానాన్ని నా దేవుడు తీసేశాడు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. నువ్వు ఎంత అవమానపరచబడుతున్నావో, ఎంతగా నువ్వు బాధపడుతున్నావు, చూసే వాళ్ళకి ఎంత అవమానంగా ఉందో ఆ అవమానాన్ని దేవుడు తీసేస్తారు. సెకండ్ పాయింట్లో డి చూస్తే, నిన్ను సాక్షిగా దేవుడు నిలబెట్టబోతున్నాడు. అవును కదా, ఎంత గొప్ప సాక్షిగా అంటే, జకర్యా ఎలిజబెత్కి పిల్లలు లేరు, బహుకాలం గడిచిన వృద్ధులు, కానీ వారికి కుమారుని బాప్తీసమిచ్చు కుమారుణ్ణి యేసుక్రీస్తు ప్రభువారు ఒక పుట్టడానికి ఈ లోకంలో 6 నెలల ముందుగా దేవుడు వారికి బాప్తీసమిచ్చి యోహానునిచ్చి ఒక సాక్ష్యాన్ని దేవుడే ఆ యొక్క బాప్తీసమిచ్చి యోహాను గురించి చెప్పేటట్లుగా చేశారు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ వచనం, స్త్రీలు కనిన వారిలో బాప్తీసమిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇంత గొప్ప సాక్ష్యాన్ని దేవుడు వారికి వృద్ధాప్యంలో కలిగిన కుమారుడికి అనుగ్రహించారు. నా జీవితంలో కూడా దేవుడు అంత గొప్ప సాక్ష్యాన్ని నీకు నాకు అనుగ్రహిస్తారు. నువ్వు ఎప్పుడు కూడా దేవుణ్ణి కలిగి ఉన్నా కూడా, దేవుణ్ణి ప్రేమిస్తున్నా కూడా, నా జీవితంలో కార్యం జరగట్లేదే, నా జీవితం ఏంటి ఈ విధంగా ఉంది అని అనుకుంటున్నావేమో, దేవుడు నీతో నాతోనే మాట్లాడుతున్నారు. చివరిగా దేవుడి ఆశీర్వాదాన్ని తప్పగా అనుభవిస్తావు. ఒక వాక్యాన్ని చదువుకుందామండి. 2 పేతురు 3వ అధ్యాయము 9వ వచనం. 2 పేతురు 3వ అధ్యాయము 9వ వచనం, కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చెయ్యువాడు కాడు, కానీ ఎవ్వడను నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దేవుడు ఆశీర్వాదాన్ని నువ్వు నేను తప్పక అనుభవిస్తాం. ధైర్యం తెచ్చుకో. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నీ గొప్ప కృపా కాపుదల దయచేసి నాతో మాట్లాడిన దేవా, నీ ఆత్మ కార్యాన్ని జరిగించిన దేవా, ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తూ నా జీవితంలో నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నా కూడా నా జీవితంలో ఎందుకో కార్యం ఆలస్యమైందని మాతో మాట్లాడిన సర్వశక్తిమంతుడా నీకు వందనాలు. ఎవరైతే బిడ్డలు నిరుత్సాహంతో ప్రభా ఇంకా ఎప్పుడు అని నిన్ను ప్రశ్నిస్తా ఉన్నావేమో, వారితో మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు. ధైర్యం తెచ్చుకుంటున్నామయ్యా. నువ్వు తప్పక కార్యం చేసి నీ యొక్క సమయంలో మేము హెచ్చింపబడితే గొప్పగా ఆశీర్వదింపబడతామని మాతో మాట్లాడావు కదయ్యా. నువ్వు కార్యం జరిగించి మా తలలు పైకెత్తువాడా, నువ్వు సహాయంను దయచేసి నీ గొప్ప కార్యాన్ని మా జీవితంలో జరిగించండి. నువ్వే తోడేండి, నడిపించండి. నీ గొప్ప కృప కాపుదల దయచేయండి. నాతో మాట్లాడి నీ నామాన్ని మహిమపరుచుకున్న దేవా నీకు వందనాలు. నిన్ను మహిమపరుచుకున్న దేవా నీకు వందనాలు. నజరేడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూసారు కదండి, దేవుడు తప్పక నిన్ను నన్ను ఆశీర్వదిస్తారు, తప్పక నిన్ను నిలబెడతారు. ఆలస్యం ఎందుకో తెలుసా? కేవలం దేవుడు మహిమపరచబడడం కోసం. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. అంతేకాదు, ఈ కార్యక్రమం గురించి, నా గురించి ప్రార్థన చేయండి. ఆలస్యం ఎందుకో తెలుసా? దేవుడు తప్పకుండా ఆయన మహిమపరచబడడం కోసం, ఊహించిన దానికంటే గొప్పగా ఆశీర్వాదాన్ని నీకు నాకు ఇవ్వడం కోసం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.